నమస్తే. నేషనల్ హైవే నంబర్ 930 హైదరాబాద్ టు కొత్తగూడెం అంటే గౌరెల్లి జంక్షన్ నుంచి కొత్తగూడెం వరకు సంబంధించినటువంటి ఈ హైవే నోటిఫికేషన్ సంబంధించిన ఈ ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ ఒక అప్డేట్ అనేది ఈరోజు ఇష్యూ చేయబడింది. అయితే ఈ నోటిఫికేషన్ 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్నమాట. గతంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గౌరెల్లి జంక్షన్ నుంచి తొర్రూర్, మహబూబాబాద్ మీదుగా కొత్తగూడెం వరకు ఉన్నటువంటి రూట్‌లో మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా, అలాగే నెహ్రూ నగర్ ప్రాంతం నుంచి కొత్తగూడెం మధ్యలో ఉన్నటువంటి యొక్క ఈ రోడ్ వైడనింగ్ వర్క్స్ ఆగిపోయినట్లుగా ఇవి చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి యొక్క ఈ అవార్డ్ ప్యాకేజ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఏ ల్యాండ్‌నైతే గుర్తించారో వైడనింగ్ కోసం అని చెప్పి, ఆ ల్యాండ్‌కి సంబంధించినటువంటి యొక్క యజమానులకు నష్టపరిహారాన్ని పేమెంట్ చేయటం కోసం సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఇది 21 మార్చ్ 2023 నాటి నమస్తే తెలంగాణ పేజ్ నంబర్ 10, 11 పేజెస్‌లో ఇవ్వడం జరిగింది. పేజ్ నంబర్ 10లో పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్ ఉంది. దీన్ని నేను ఆన్‌లైన్ ఎడిషన్‌లో చూసాను. తెలంగాణ మెయిన్ ఎడిషన్‌గా. ఈ వివరాల్లోకి వచ్చినట్టయితే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం బహిరంగ ప్రకటన సెక్షన్ 3డి కింద సెక్షన్ 3జి సబ్ సెక్షన్ 3తో అంటూ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినటువంటి దీనిలో ఎస్ఓ 767 తేదీ 17 ఫిబ్రవరి 2023 సెక్షన్ 3ఏలోని సబ్ సెక్షన్ 1 కింద జారీ చేయబడిన భారత గెజిట్ అసాధారణమైన పార్ట్ 2 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2లో ప్రచురించబడింది. నేషనల్ హైవే యాక్ట్ 1956 ఇది 48 ఆఫ్ 1956 ఇకపై ఈ చట్టంగా ప్రస్తావించబడింది అంటూ భవనం కోసం అన్నాడు. ఇది భవనం కాదు, ఇది నిర్మాణం. అంటే జనరల్‌గా ఇంగ్లీష్ వెర్షన్‌లో ఇక్కడ బిల్డింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. బిల్డింగ్ అంటే నిర్మించడం అనేటువంటి అర్థం కూడా ఉంది. కానీ ఇక్కడ బిల్డింగ్ అనేది భవనంగా ఒక రాంగ్ ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. ఇది నిర్మాణం కోసం అంటే ఇది ఉన్నటువంటి రోడ్ 2 లేన్ చేయటం కానీ, 4 లేన్ చేయటం కోసం అలాగే దాన్ని విస్తరించడం వైడనింగ్ కోసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 930 అనేది వైడనింగ్‌కి సంబంధించినటువంటి టాపిక్. ఈ నిర్మాణం కోసం పేర్కొన్న నోటిఫికేషన్‌తో అనుసంధానించబడిన షెడ్యూల్‌లో పేర్కొన్న భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో కిలోమీటర్లు 143.635 నుండి కిలోమీటర్ 178.500 ఇంతవరకు ఉన్నటువంటి అంటే సుమారుగా 35 కిలోమీటర్ల లెంగ్త్‌తో ఉన్నటువంటి యొక్క ఏరియాలో ఈ రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పి ల్యాండ్ అక్విజిషన్‌కి సంబంధించిన ఇది నోటిఫికేషన్‌ని ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఆర్‌డీఓ మహబూబాబాద్ వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఒక భాగం. ఇందులో ఉన్నటువంటి భూమిలో ఎన్‌హెచ్ 930 యొక్క తొర్రూర్ నెహ్రూ నగర్ సెక్షన్ యొక్క నిర్వహణకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరియు పేర్కొన్న నోటిఫికేషన్ యొక్క సారాంశం ద హిందూ ఇంగ్లీష్ పత్రిక, అలాగే మరియు నమస్తే తెలంగాణ తెలుగు పత్రిక రెండింటిలోనూ 9 మార్చ్ 2023న ప్రచురించబడినప్పటికిని పేర్కొన్న చట్టంలో సెక్షన్ 3 సబ్ సెక్షన్ 3 కింద మరియు కాంపిటెంట్ అథారిటీ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబడినప్పుడు మరియు వాటిని పరిగణలోకి తీసుకొని అనుమతించలేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటిలో కొన్ని అభ్యంతరాలు అయితే వచ్చాయి 3A నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. కానీ వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోవడం జరిగింది, కానీ వాటికి అనుమతి రాలేదు అనేది ఇక్కడ పేర్కొన్నారు. అయితే పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3డి సబ్ సెక్షన్ 1 ప్రకారం సమర్థ అధికారం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇక్కడ సమర్థ ప్రాధికారి తన యొక్క రిపోర్ట్‌ని సెంట్రల్ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పారు. అయితే కాంపిటెంట్ అథారిటీ యొక్క పేర్కొన్న నివేదిక అందిన తరువాత మరియు ఆ చట్టంలోని సెక్షన్ 3డిలోని సబ్ సెక్షన్ 1 ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న భూమిని ఇలా ప్రకటించాలి. పైన పేర్కొన్న ప్రయోజనం కోసం కొనుగోలు చేయాలి. అంటే ఇక్కడ ఇది 3డి పథకం దీని కింద సబ్ సెక్షన్ 1 కింద అది తన యొక్క ల్యాండ్‌ని తీసుకోవటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ డిక్లరేషన్ భారత గెజిట్ ఎక్స్ట్రార్డినరీ పార్ట్ 2లో ఎస్ఓ నంబర్ 718 తేదీ 15 ఫిబ్రవరి 2024 పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3డి ప్రకారం అవసరం. ఇది గవర్నమెంట్‌కి అవసరమైనటువంటి సిస్టమ్‌ని ఫాలో కావడం కోసమని ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ పబ్లిక్ నోటీస్‌ను ప్రచురించిన తేదీ నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ చట్టంలోని సెక్షన్ 3డిలోని సబ్ సెక్షన్ 2 ప్రకారం అధికారిక గెజిట్‌లో ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తరువాత ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న భూమి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇందు మూలంగా ప్రకటించింది. అన్ని భారాల నుండి ఉచితం. అంటే ఎటువంటి తాకట్టు భారాలు ఉండవు. ఇవి షెడ్యూల్‌లో పేర్కొన్నటువంటి ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లోకి. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 3జిలోని సబ్ సెక్షన్ 3కి అనుగుణంగా కాంపిటెంట్ అథారిటీ ఈ ప్రొసీడింగ్‌ల కింద సేకరించబడుతున్న భూమిపై ఆసక్తి ఉన్న భూ యజమానులు లేదా వ్యక్తులందరినీ కాంపిటెంట్ అథారిటీ అండ్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో
మహబూబాబాద్లో ఇవ్వబడిన షెడ్యూల్లో ఉన్న భూమికి సంబంధించి తమ క్లెయిమ్‌లు సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఈ షెడ్యూల్ భూముల్లో ఎవరైతే యజమానులు ఉన్నారో లేదా ఆసక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు తమకు సంబంధించినటువంటి యొక్క ఓనర్‌షిప్‌కి సంబంధించిన వీటిని ప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి యొక్క కంపెన్సేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్స్‌ని ఆహ్వానిస్తోంది. దిగువ ఇవ్వబడిన షెడ్యూల్‌లో పేర్కొన్న భూములపై ఆసక్తి ఉన్న వ్యక్తులందరూ అంటే భూముల యజమాని మరియు ఇతర ఆసక్తి గల వ్యక్తులు దిగువ షెడ్యూల్‌లో పేర్కొన్న పేర్కొన్న భూమిలో వారి వాటా, భూమి విస్తీర్ణం, ఏవైనా ఆస్తులు జత చేయబడి ఉంటే, అంటే దీంట్లో ఉండే ఫార్మ్ హౌస్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అట్లాంటివి, బావులు కానీ, చెట్లు కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి వివరాలను పేర్కొంటూ తమ క్లెయిమ్‌లను సమర్పించవలసిందిగా దీని ద్వారా పిలువబడ్డారు. అక్కడ ఉదాహరణకి నిర్మాణాలు, చెట్లు మొదలైనవి ఏమైనా ఉన్నట్టయితే మరియు సంబంధిత రికార్డులతో అంటే ఇల్లు ఉన్నట్టయితే ఇంటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అట్లాంటివి. రికార్డులతో పాటు అటువంటి భూములపై సంబంధిత ఆసక్తి యొక్క స్వభావాన్ని పేర్కొనండి. అది యజమానా? లేకపోతే మామూలుగా వేరే ఇంట్రెస్టెడ్ పర్సనా అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వివరాలు మెన్షన్ చేయమన్నారు. పేర్కొన్న భూ యజమానులు దానిపై ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ నష్టపరిహార మొత్తాన్ని జమ చేయాలని కోరుకునే వారి బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా అందించాలి. ఇక్కడ ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫార్మా ప్రకారం ఏ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నంబరు, అతని యొక్క యజమాని లేదా ఆసక్తి వ్యక్తి పేరు, అతని యొక్క వాటా ఎంత నిర్మాణంలో పోతుంది, ఆ నిర్మాణంలో ఏమైనా చెట్లు కానీ, గొట్టం కావాలి కానీ ఏమైనా ఉంటాయి అవి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు ప్లస్ బ్యాంక్ యొక్క పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇట్లాంటి వివరాలన్నీ సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నారు. తర్వాత క్లెయిమ్‌ని కింద సూచిక ఆకృతిలో సమర్పించవచ్చు. ఈ రకంగా దీన్ని ఒక ట్యాబులర్ ఫార్మ్‌గా చేసేసి దీన్ని సబ్మిట్ చేయవచ్చు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఇచ్చినటువంటి నుంచి సాధ్యమైనంత త్వరలో ఈ క్లెయిమ్‌లని తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఒకసారి పరిశీలించేద్దాం. ఇది తొర్రూరు నుంచి నెహ్రూ నగర్ మధ్యలో ఉన్నటువంటి సెక్షన్ ఏరియా. దీనికి సంబంధించినటువంటి ఏరియాలో ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఇందులో కొంత భాగం ఇందులో నోటిఫికేషన్‌లో మెన్షన్ ఉండొచ్చు. కానీ ఇది మొత్తానికి ఉన్నటువంటి రూట్ ఏరియా మాత్రం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భాగం ఇది. దీని తర్వాత ఈ నోటిఫికేషన్ పేజీ నంబర్ 10లో నమస్తే తెలంగాణ పత్రికలో ఈ విధంగా ఉంది. ఇది ఒక ఫుల్ పేజ్‌కి సంబంధించినటువంటి పత్రిక. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రకటన ఇది పేజీ నంబర్ 11లో ఇక్కడ కొంత మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ లింకుల్ని పేజ్ లింక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇది పేజ్ నంబర్ 10కి సంబంధించిన లింక్, ఇది 11వ పేజ్‌కి సంబంధించిన లింక్. ఈ 2 లింకుల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తాను. దాని తర్వాత ఒకవేళ ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక దొరకనట్లయితే హార్డ్ కాపీ నమస్తే తెలంగాణ మామూలుగా టైప్ చేసేసి దీన్ని స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఈరోజు న్యూస్‌లోకి వెళ్ళి ఈ పేపర్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ న్యూస్‌ని తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. దీని తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కీప్ వాచింగ్ అండ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.